హాయ్ అండి. అందరికీ నమస్కారము. గుర్తు చేసుకోవలసిన, తెలుసుకోవలసిన జీవన తత్వాన్ని విని ఆచరిద్దాం, సంతోషంగా ఉందాం. రాను రాను మనిషికి ఆలోచనలు ఎక్కువైపోయాయి, కోరికలు తోడయ్యాయి. దైవ పూజలు చేస్తూనే కోర్కెలు దేవుడి ముందు ఏకరువు పెడుతున్నారు. మనిషి తలరాతను రాసింది ఆయనే కదా. మంచి అయినా చెడు అయినా జరిగిపోతూనే ఉంటాయి. బ్రహ్మరాతను మార్చటం అసాధ్యం. ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. దేవుడికి సేవ చేయాలి గాని కోరికలు కోరటం సరికాదు. విత్తనాన్ని తినాలని చీమలు చూస్తాయి, మొలకలను తినాలని పక్షులు చూస్తాయి, మొక్కని తినాలని పశువులు చూస్తాయి. అన్నింటినీ తప్పించుకొని ఆ విత్తనం వృక్షమైనప్పుడు చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి. జీవితం కూడా అంతే. వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. దానికి కావాల్సింది ఓపిక. ఓపిక ఒక్కటి మాత్రమే. కోరికతో పాటు ఓపిక కూడా చాలా అవసరం. అవునా కాదా? మీ విలువైన అనుభవాన్ని నాతో పంచుకుంటూ పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ ఛానల్ని సపోర్ట్ చేయండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.